వేసవిలో తీవ్రమైన వేడి వల్ల శరీరానికి ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వడదెబ్బకు సిగ్నల్స్ కావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో వైద్య నిపుణుల మాటల్లోనే. లక్షణాలు ఏముంటాయి? ఇనీషియల్ స్టేజెస్లో 40 టెంపరేచర్ కంటే లోపట ఉన్నప్పుడు బాడీ ఇనిషియల్లీ హీట్ క్రాంప్స్ వల్ల అంటే బాడీలో మజిల్స్ పెయిన్స్ రావడం, క్రాంప్స్ రావడం, వీక్నెస్ రావడం అట్లాంటి లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ హీట్ ఎగ్జాషన్, ఇంకా బాడీ టెంపరేచర్ మనం అట్లానే ఎక్స్పోజర్ అయ్యి బాడీ టెంపరేచర్ కంట్రోల్ కాలేదనుకోండి, హీట్ ఎగ్జాషన్ లెవెల్లో పోతుంది. హీట్ ఎగ్జాషన్లో కొంచెం హెడేక్ రావడం, నాజియా, వామిటింగ్ ఫీల్ కావడం, డిజినెస్, చక్కర్ రావడం, బాడీ ఎక్స్ రావడం, కన్ఫ్యూజన్ కావడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఎక్సెసివ్ స్వెటింగ్ రావడం. సో ఈ లక్షణాలు మనం గుర్తించకుండా, మనం దాన్ని పట్టించుకోకుండా ఫర్దర్ మనం ఎక్స్పోజ్ అయినాం అనుకోండి, హీట్ స్ట్రోక్లో వెళ్ళిపోవచ్చు. హీట్ స్ట్రోక్ అంటే అది ప్రమాదకరమైన స్థితి. మనం ఇమీడియట్లీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్గా బాడీలో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హీట్ స్ట్రోక్ వలన బాడీలో బ్రెయిన్ కానీ, స్కిన్ కానీ, మజిల్స్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.